గిరిజన అర్చక స్వాముల యొక్క శిక్షణ కార్యక్రమానికి వచ్చానమ్మా. ఐ వాజ్ జస్ట్ రిలేటింగ్ టు అవర్ నేత్ర విద్యాలయ టు ద ఆన్ గోయింగ్ ట్రైనింగ్ సెషన్ దేర్ అనమాట. చాలా విచిత్రం అనిపించింది నాకు. ఎన్ని విచిత్రాలు జరిగాయి అంటే, ఒకటి, వీళ్ళందరూ కూడా ట్రైబల్స్, అంటే గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు బై బర్త్ బ్రాహ్మిన్స్ కాదు, అంటే ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా. ఒక్కొక్క ట్రైబల్ ఏరియాలో సుమారు ఒక 30 నుంచి 70 కుటుంబాలు మాత్రమే నివసిస్తాయి. కొండలు, కోనలు, గుట్టలు, మట్టి దిబ్బల మీద వాళ్ళు నివాసం చేస్తారు. వాళ్ళని చీకటైతే మాట్లాడించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, కరెంటు ఉండదు, ఇప్పుడు కూడా బస్సు సౌకర్యం ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే, ఆ గిరిజన ప్రాంతాలలో వాళ్ళందరూ కూడా ఆ చిన్న చిన్న టెంపుల్స్ పెట్టుకొని ఆ టెంపుల్స్లో భగవంతుణ్ణి పూజిస్తున్నారు. చాలా విచిత్రం అనిపించింది. ఆ టెంపుల్స్లో వాళ్ళు ఎంత నిస్వార్థంగా, ఎంతో ప్రేమతో, దయతో, ఎవడిచ్చినా ఎవడివ్వకపోయినా వాళ్ళకు వచ్చిన మంత్రాలతో, వాళ్ళకు వచ్చిన ప్రార్థనలతో, శ్లోకాలతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యమైంది. చదువు లేదు ఎవరికి, 6వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి అంతే. మహా అయితే ఎవడో ఆ 40 మందిలో 2కో 3కో డిగ్రీ చేశారమ్మా. మిగతా వాళ్ళందరూ కూడా చదువుకోని వాళ్ళు. కానీ ఆ చదువుకోని వాళ్ళు ఈరోజు ఇంకా ఏదో నేర్చుకోవాలి స్వామివారి దగ్గర అని వాళ్ళు 10 రోజులు ఉంటున్నారు ఇక్కడ. అద్భుతం అనిపించింది నాకు వాళ్ళని చూస్తే. ఇంకోటి విచిత్రం ఏమనిపించిందంటే, అసలు ట్రైబల్స్ అంటేనే ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద బతికేవాళ్ళు కదమ్మా. వాళ్ళకి ఇక అంటే మటను, చికెను, ఫిష్ ఏది దొరికితే తింటారు, అవునా కదా? నాకు నిన్న ఆశ్చర్యం ఏంటంటే, వచ్చిన 40 మంది కూడా నాన్ వెజ్ ముట్టని వాళ్ళట. వాళ్ళందరూ కూడా తాగుడు లేదట, నాన్ వెజ్ లేదట, స్మోకింగ్ లేదట. వాళ్ళని చూస్తే కాళ్ళు పట్టుకోవాలనిపించింది నాకైతే. అస్సలు వాళ్ళకి జ్ఞానము, విజ్ఞానము, చదువు, చట్టుబండలు, సంస్కారము, సంధ్య ఏం అవసరం లేదమ్మా. మంచి లక్షణాలు కలిగి ఉండడమే అద్భుతమైనటువంటి భక్తుల లక్షణము అని నేను తెలుసుకున్నాను. ఇఫ్ ఐ రిలేట్ టు దిస్ నేత్ర విద్యాలయ, we are all supposed to follow such wonderful things in the life.